విద్యుత్ మీటర్ల ఏర్పాటుపై సిపిఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చిన తర్వాత గత వైసీపీ విధానాలనే అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. అదానీ కంపెనీతో పాటుగా మరో 3 కంపెనీలకు దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థను అప్పగించారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్లు ప్రజల మెడకు ఉరితాడు అవుతున్నాయని అన్నారు. చంద్రబాబుకు మళ్లీ కరెంటు షాక్ కొట్టడం ఖాయమని అన్నారు. స్మార్ట్ మీటర్స్ అంటే రైతులు ఏం చెప్తున్నారంటే దాన్ని అది విష్ణు చక్రం సార్, అది విష్ణు చక్రం లాగా స్పీడ్ గా తిరుగుతా ఉంది, దాని బిల్లు అట్లే వస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదానితో పాటు ఇంకో 3 కంపెనీలకి అప్పగించారు. మొత్తం 20 ఏళ్లలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల భారం ప్రధాని మీద పడడానికి ఒక ఆంధ్రప్రదేశ్ లోనే సరిపోతుంది. అలాంటి అగ్రిమెంట్ జరిగింది. ఒకే కంపెనీ ఈఆర్సీ చెప్పింది 63 కేవీలకు సంబంధించి 1,07,000 చిల్లర అయితే వీళ్ళు అమ్మేది 2,74,000, అంటే 1,67,000 ఎక్స్ట్రాగా అమ్ముతున్నారు. తర్వాత మీటర్కి సంబంధించిన స్మార్ట్ మీటర్లు కూడా వాల్యూ ఉంది. అది కూడా అప్పు మనకిచ్చి మంది నెల వసూలు చేస్తారు. అంటే దీన్ని బట్టి కేవలం కరెంటు వచ్చేటువంటి ఛార్జీలు మాత్రమే కాదు, వీళ్ళు వాడేటువంటి వైర్లు, పోల్లు, ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా ట్రిపుల్గా అమ్ముతున్నారు. ఇది కేవలం ఈ 4 కార్పొరేట్ కంపెనీలకి ఊడిగించడానికి ఉపయోగపడి లక్ష్యం కానే కాదు. దీన్ని ఎందుకు ఆమోదించి నాకు అర్థం కాలే. చంద్రబాబు ఎవరికైనా వదిలిపెట్టండి, మిగిలిన రాష్ట్రాల్లో వాళ్ళకి షాక్లే. చంద్రబాబు నాయుడికి విద్యుత్ షాక్ ఉంది కదా, చంద్రబాబు నాయుడు విద్యుత్ షాక్ వల్లే కదా ఆయన ఓడిపోయింది 2004లో. విద్యుత్ ఉద్యమం పైన, విద్యుత్ సంస్థల పైన పోరాటం సాగించింది. దాని ఫలితంగా బషీర్బాగ్లో 3 చనిపోయారు. దాని ఫలితంగా గవర్నమెంట్ పోగొట్టుకున్నారు. ఒక షాక్ దిగుతాడు కదా, దేని జోలికి ఎందుకు పోతాడు? కరెంటు జోలికి పోబాకయా, నీకు షాక్ కొడుతుందని చెప్తున్నావు. ఒకసారి షాక్ కొడితే 10 ఏళ్ల పాటు బయట ఉంటుంది. షాక్ తిన్నామంటే కనపడే కనపడవు, సాధ్యం కాదు. స్మార్ట్ మీటర్స్ అంటే